వైసీపీ నుంచి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అయిన ఆదిమూలంకి సత్యవేడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఇవ్వడంపై పిచ్చాటూరు మండలం టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. సత్యవేడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అయిన ఆదిమూలంకి టికెట్ ఇవ్వడంపై పిచ్చాటూరు మండల టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. 5 సంవత్సరాలు ఎవరితో మేము పోరాడామో, టీడీపీ నాయకులపై ఎవరు అక్రమ కేసులు పెట్టించారో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు మన అభ్యర్థులను బెదిరించి దౌర్జన్యం చేశారో వారికి మన పార్టీలో టికెట్ ఇవ్వడం న్యాయం కాదని, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ద్రోహం చేయడమని వారు తెలిపారు. ఇసుక, గ్రావెల్ దోపిడీ చేసి అడిగిన వ్యక్తులపై కేసులు బడాయించి హింసలు పెట్టించిన ఆదిమూలం మండలంలో ఏ కార్యకర్తలు గాని మనసు ఒప్పి ఓటు అడిగే పరిస్థితి లేదని ఆవేదన మరియు వ్యతిరేకత వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనపై మరో పరిశీలన చేసి మంచి నిర్ణయం త్వరలో తీసుకోవాలని వారు కోరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలం కొనసాగితే పార్టీకి నష్టం ఏర్పడుతుందని, మన పార్టీ గెలిచే అవకాశం ఉండదని, త్వరలో మంచి నిర్ణయం పార్టీ తీసుకోవాలని మండల నాయకులు, కార్యకర్తలు కోరారు. మాది పిచ్చాటూరు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని ఆదిమూలం గారికి సీట్ వేయడం ఈ నియోజకవర్గంలో మాకు చాలా వరకు ఇష్టం లేదు. కాబట్టి అధిష్టం ఏదో ఒక నిర్ణయం తీసుకొని వ్యక్తిని మార్చేయడం చూడండి. చేస్తేనే మేము ఏదో ఒకరి కొత్త క్యాండిడేట్ కూడా పెట్టండి, దాని గురించి మాకు బాధ ఏం లేదు. కొత్త క్యాండిడేట్ కూడా పెట్టండి, మరి పరిశీలన చేసి దీపాలు ఇచ్చేటప్పుడు మంచి క్యాండిడేట్ గా తీసుకొచ్చి పెడితే మేము కంప్లీట్ గా అందరూ అద్భుతంగా ఇంత కాదు, అంత కష్టపడి తిరిగి వీధిగా తిరిగి పార్టీని మేము అతన్ని ఏ క్యాండిడేట్ ని పెడతామో ఆ క్యాండిడేట్ ని మేము గెలిపించుకుంటాము. ఇది నిజం. పిట్ల పడినారు మొన్న ఈ రోజు ఆదిమూలానికి ఇస్తే ఎవడు ఓటేస్తారు? ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో పెద్దోడు ఒకటి చెప్పేస్తే ఊరంతా ఓటేస్తాడు. ఇప్పుడు పెళ్ళ ఏలో ఓటు ఇప్పుడు మొగుడు చెప్తే జాగ్రత్తగా మంచి వ్యక్తికి చెప్పండి. టీడీపీ నాయకులకు అందరికీ చెప్తాను, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ కానీ ప్రతి ఒక్క మండలం కానీ జాగ్రత్తగా ఆలోచన చేసి ఇవ్వాలా. ఇంకొక పిచ్చి కుక్క వచ్చిందంటే మనల్ని తిప్పి కొరికేస్తారు రోడ్లు పోతే కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసి. నమస్కారం టీడీపీ నాయకులకు అందరికీ. ఈరోజు 5 సంవత్సరాలు పార్టీ కోసం తిరిగి మాకు లాస్ట్లో ఈరోజు మీరు క్యాండిడేట్ని మార్చేశారు. ఈరోజు మేము కార్యకర్తలకి గుర్తింపు లేని వ్యక్తికి ఇచ్చేశారు. ఆయనకి మేము ఎవరైనా తెలుస్తుంది ఇవ్వద్దాం. ఇన్ని రోజులు కష్టపడి 5 సంవత్సరాలు అపోజిషన్గా ఉన్న వాళ్ళకి మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మేము ఎవరైనా ఆయనకు తెలియదు. ఇన్ని రోజులు మేము ఆయన మీదనే పోరాడాం. ఆయన మమ్మల్ని ఎవరైనా కూడా పట్టించుకోండి నెక్స్ట్ వస్తే కూడా. దీని గురించి మీరు పునరాలోచించుకోవాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను.